ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు మళ్లీ మొదలయ్యాయి. పేదవారికి కేవలం 5 రూపాయలకే భోజనం అందించడం కోసం తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 అన్నా క్యాంటీన్లు అవసరం కాగా ప్రస్తుతం 180 రెడీ అయిపోయాయి. ఇక తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. అలాగే మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించబోతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అన్నా క్యాంటీన్ల విషయంలో జనసేన కార్యకర్తల్లో కించత్ అసహనం, ఆగ్రహం కూడా ఉంది. ప్రారంభించకూడదు అని కాదు, కానీ ఎక్కడా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ బొమ్మ లేకపోవడం, ఈ రోజున దినపత్రికలో ఇచ్చుకున్న ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లో కూడా పవన్ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు బొమ్మ మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ కారణంగానే కూటమి అన్నేసి సీట్లు గెలిచింది అనేది పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరు దాటాక సామెతను నిజం చేస్తున్నారా అన్న అనుమానం జన సైనికులకు కలుగుతోంది. తమ అధినేత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారని, అయితే ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో ఉన్నారని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. సరే, అడ్వర్టైజ్మెంట్స్లో పొరపాటు జరిగిందే అనుకుందాం. మరి పిఠాపురంలో ప్రారంభిస్తున్న అన్నా క్యాంటీన్ సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా పవన్ ఫోటో పెట్టలేదని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ యాడ్లో పవన్ ఫోటోను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్టే అనిపిస్తుందని అంటున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఒక వివరణ ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ కూడా అక్కడక్కడా వినిపిస్తుంది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.